హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధుల గురించి ఆయన ఢిల్లీలో అయితే మనకు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది. ఇక యొక్క నిధుల విడుదలకు అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు కానీ ఈ పెండింగ్ పథకాలకు సంబంధించిన నిధుల కొరత ఉంది కాబట్టి ఈ యొక్క నిధుల కోసం అయితే సీఎం గారు అయితే ఢిల్లీ వెళ్ళి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి మన రాష్ట్ర పరిస్థితిని వివరించి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులన్నీ కూడా తీసుకురావడానికైనా ఢిల్లీ వెళ్ళారు. ఇక తిరుగు ప్రయాణం అయితే అయ్యారనమాట. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి కూడా మనకు దాదాపు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ఆయన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి కూడా దాదాపు భూములను తనఖా పెట్టి మరి 8,000 కోట్ల రూపాయలను అయితే సిద్ధం చేశారు. అదేవిధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి, ఈ పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందనే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు లేదా రేపు లేదా అంటే ఈ 2 రోజుల్లోనే మనకు ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు, అలాగే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారు కూడా ఉన్నారనమాట. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ పథకాల ద్వారా మీకు అంటే ఈ పింఛన్ల పెంపు అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కిందనే ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే లైక్ చేసిన తర్వాత వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ద్వారా మీ దోస్తులకు, స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే తప్పకుండా నాకు మీరు చిన్న సహాయం చేయాలన్నా ఇక్కడ మీకు ఆల్రెడీ ఎదురుగా వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ను మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా నాకు సహాయాన్ని అయితే పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొంత భాగాన్ని నాలాంటి వికలాంగులకు సహాయం చేయడానికి ఉపయోగించండి అన్న. ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. మీ సహాయం చాలా విలువైంది కూడా. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎప్పటి నుంచో దాదాపు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుని పింఛన్ల కోసం ఇప్పటికే మనకు పింఛన్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో నిరాశలో ఉన్నారన్నమాట. నాలాంటి వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ వీళ్ళంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ప్రభుత్వ పాలన కూడా సంవత్సర కాలం పాటు కూడా పూర్తయిపోయింది. ఇక సంవత్సరం పాటు కూడా పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన విజయోత్సవాలను కూడా చేయడం జరిగింది. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో ఏదైనా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రకటన వస్తుందా అని చూసాం, కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. ఇక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా
నిర్ణయం తీసుకుంటామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులను వేయడానికి మనకు టీజీఐసీసీ భూములను తనఖా పెట్టి మరి ప్రభుత్వం అయితే 8,000 కోట్ల రూపాయలనైతే సమీకరించింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పింఛన్ల పెంపు ఎందుకు చేయలేదంటే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే నిధుల కొరత అయితే ఉంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు అయితే లేవు, ఈ పైసలు లేని కారణంగానే మనకు ఈ యొక్క పథకాలు అనేది విడుదల చేయలేకపోతున్నాం. పింఛన్ల పెంపు అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, కొన్ని కోట్ల రూపాయల అదనపు భారం అనేది ప్రభుత్వం పైన పడుతుంది. కాబట్టి ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ విధంగా నిధులు తీసుకురావడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ల పెంపుకు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకు ఎదురు చూస్తూ ఉన్నారో కొత్త పింఛన్ల కోసం వారికి గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉందన్నమాట. ఇప్పటికే మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది ఎప్పుడో చేయాల్సింది, కానీ అనేక కారణాల వల్ల పైసలు లేని కారణంగా మనకు వాయిదాలు పడుతూనే వస్తూ ఉన్నాయి. ఇక ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు అక్టోబర్ నెల వరకు కూడా మనకు పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభించడం జరిగింది. ఇక అక్టోబర్ నెల వరకు కూడా పింఛన్ల పంపిణీ అనేది పూర్తి చేశారు. ఇక మనకు ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది జరగాల్సింది డిసెంబర్లో. ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. ఈలోపు ఏమైనా నిర్ణయం తీసుకుని పింఛన్లు పెంచుతారా, లేకపోతే యథావిధిగా అలాగే ఉంటుందా ఈ పింఛన్ల పంపిణీ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం కేవలం పాత ఆసరా పింఛన్లు మాత్రమే విడుదల చేస్తుంది. ఇక ఆ పాత ఆసరా పింఛన్లనే మనకి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని ఇప్పటికే ప్రభుత్వం పైన విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక వికలాంగుల పోరాట సమితి కానీ మందకృష్ణ మాదిగ గారు వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్ అనేది పెంచాలి. వికలాంగులు, వృద్ధాప్యులు, మనకు వితంతు మహిళలు, ఒంటరి మహిళలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ పింఛన్ పైసల ఆధారం. వీరికి తప్పకుండా పింఛన్లు ఏదైతే మన సీఎం గారు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈ పింఛన్ పైసలు అనేది పెంచాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పింఛన్లు పెంచడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. ఇక త్వరలోనే దీనికి సంబంధించి మనకు ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి పింఛన్ల పెంపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ పింఛన్ల పెంపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ పింఛన్ పైసలు అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి వారందరికీ కూడా పింఛన్లు అయితే వేయబోతూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రేపో ఎల్లుండో మన సీఎం గారు ఈరోజు అయితే మనకు ఢిల్లీ నుంచి తిరిగి రావడం జరిగింది. ఇక ఈ పింఛన్ల పెంపు అనేది కొనసాగేటట్లు కూడా అంటే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.